ప్రయత్నమే, ఆమె నేర్పించినటువంటి చదివే, ఆమె తీసుకొచ్చినటువంటి ఆలోచనే, ఆ తద్వారా చదువుకొని ఆ తల్లి ప్రేరణతోటే చదువుకున్న ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి. ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి గారు కూడా ఆ సావిత్రిబాయి పూలే విజ్ఞాన చదువుకుని అధికారాలను చేపడుతున్నటువంటి వాళ్ళు. ఈ వర్గాల నుంచి పుట్టినటువంటి బిడ్డలు ఈ రకంగా ఉన్నారు. కాకతీయులకు, మన హజారీ కుటుంబాలు, వాళ్ళు సైన్యాధిపతులుగా పనిచేసారు. ఇంత పెద్ద ఘన చరిత్ర ఉన్నటువంటి కులంలో, జాతిలో మనమంతా ఉండడం నిజంగా గర్వించదగ్గది. ఈ చరిత్రనంతా మనము అక్షరీకరించాలి. మనకు మూల సిద్ధాంతం కావాలి. ఈ మూల సిద్ధాంతం అంటే నేను లక్ష్మణ పదే చెప్తా ఉన్నా, మూల సిద్ధాంతం కావాలన్నా మూల సిద్ధాంతం, ఆ మూల సిద్ధాంతం ఒక ఐకానిక్ ఫిగర్ అయి ఉండాలి. ఏ సంఘమైనా వచ్చేది అలా మోకరిల్లే పరిస్థితి క్రియేట్ కావాలి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడే వీటికి ఒక మంచి జరుగుతుంది. ఇంకా అనేక రకాలుగా నేను ఒకసారి ఉత్తరప్రదేశ్ అయినా, ఉత్తరప్రదేశ్ పోతే అక్కడ సత్నామి చమాన్ అంటారు. అన్న మొన్నలాగా అంటే అక్కడ ఎంపీ గారే కాబట్టి ఉత్తరప్రదేశ్లో మల్కా కోరే గారిని ఐదు తక్కువ కనిపించలేదు. గొమరన్న ఎత్తుకెళ్ళి అయితే ఉత్తరప్రదేశ్లో సాతామి చమాన్ గారు ఉన్నారు. అక్కడికి పోయి నేను ఒక 10 మందిని అడిగినా, అమ్మ మీరేమన్నా మీ ఓటు ఎంత అమ్ముతారంటే, మేము ఓటు అమ్ముతాం, మేము అంటా ఉంది. ఒక దళిత మహిళ మేము ఓటు అమ్ముతామా అంటుంది ఉత్తరప్రదేశ్లో. అంటే ఓటు విలువ వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలవలేదు. వాళ్ళకు ఓటు విలువ తెలిసింది కాబట్టి అక్కడ మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి కావాల్సింది చెప్పుకునే మాయావతి అమ్మ. ఇక్కడ మనకు ఓటు విలువ చాలా మందికి తెలవక మున్నూరు కాలంలో చాలా తక్కువ ఉంటారు ఓట్లు అమ్ముకుంటారు. ఇదైతే నేను పక్క ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలా తక్కువ మంది నాకు తెలుసు. ఇప్పుడు మా నాయన దగ్గరికి కూడా 10,000 తీసుకుపోయి ఓటు అమ్మంటే చెప్పు తీసుకొని కొడతారు. అంతా ఆ మెచ్యూరిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా మనం అది నేర్పాలి, అది చేయాలి. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అనా పైసా ఖర్చు పెట్టకుండా 1,50,000 ఓట్లు ఎక్కడ వచ్చాయంటే మీరు ఎక్కడ నొంగలేదు కాబట్టి, ఎక్కడ తల వంచలేదు కాబట్టి మీ బిడ్డకు అన్ని ఓట్లు తీసుకురాగలిగారు. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేనే అభ్యర్థిగా ఉండబోతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మొన్న పిలిచి అదే చెప్పినారు, మళ్ళా నా వర్క్ స్టార్ట్ చేయి, అది ఎట్టి పరిస్థితుల్లో మనకు రావాలని చెప్పినాడు. సరే, నాకు తెలుసు ఇండిపెండెంట్గా పోయినా గెలుస్తామన్న విషయం తెలుసు. ఎందుకంటే ఇంత పెద్ద సైన్యం ఉంది, నా కులం ఉన్నది, నా బలం ఉన్నది కాబట్టి అదంతా తెలుసు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా 300 కాపులు మరింత రాకెట్ వేగంతో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే గట్కేసర్ మండలంలో వేరు కానీ చాలా మంది కానీ నవ యువకులు పైకి వస్తా ఉన్నారు, రాజకీయంగా కనిపిస్తా ఉన్నారు. చాలా మంది నా దగ్గరికి ఆఫీస్కి వస్తూ ఉంటారు, చాలా మంది యువకులు వస్తూ ఉంటారు. వీళ్ళంతా వాళ్ళు చూసినప్పుడల్లా సంతోషం అనిపిస్తుంది. ఎన్నడో నాడు వీళ్ళు చేతికలు ఉంటారు, ఎన్నడో నాడు వీళ్ళు పాటలు వేసుకుంటారు రాజకీయ భవిష్యత్తు అని చెప్పి. సో అదేవిధంగా మహిళా సోదరులారా మీకు పదే చెప్తా ఉన్నా, మీరు రాజకీయాలు చేయండి. మీ ఇంటి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, రాజకీయాల కోసం వాళ్ళని ప్రేరేపించండి, ప్రోత్సహించండి. రేపటి భవిష్యత్ తరాలు వాళ్ళ చేతుల్లోకి పోతా ఉన్నాయి. మన లక్ష్మణ్ చేసుకొచ్చిందిగా కథ. కాబట్టి ఇంకా ప్రధానంగా ఈ సంఘాలకు కానీ ఇటు మనకు కానీ ఈ సమన్వయం అంతా జరగాలంటే ఒక ఐకానిక్ సింబల్ కావాలి, అది జరిగి తీరాలి. ఇక మల్క కొమరయ్య గారి గురించి అయితే మీ అందరికీ నిన్నయాల మస్తు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే కొమరయ్య గారు
మరి అలాంటి మల్క కుమరయ్య గారు కూడా ఇక్కడికి వచ్చిండు. సో ఏదేమైనప్పటికీ కులంగా మనమంతా ఒకటే, రాజకీయాలు లక్ష్యం ఉండవచ్చు కాక ఈ గొడుగు కిందికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలను పక్కకు పెట్టి కేవలం కులాన్ని మాత్రమే లోపలికి పట్టుకొచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. వెల్కమ్ అన్న మల్క కుమరయ్య గారికి. పెద్దలు రండి కూర్చోపోతూ ఆగే నీ మండలాన్ని మమ్మల్ని పిలిచి నువ్వు పోతావు. కూర్చో మమ్మల్ని దోయిలంగా పోవాల్సి వస్తుందేమో మరి. అలా ఇప్పుడు వస్తుంది చూడే మన వాళ్ళంతా. కాబట్టి